ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తనలు 102 17వ చరణాన్ని మనం చూస్తే, ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. దేవుని నామమున స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, దేవుని లేఖనాల్లో మనం గమనిస్తే దిక్కులేని దీన దరిద్రుల ప్రార్థన వైపు ఆయన తిరిగి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని లేఖనం సెలవిస్తాము. ప్రభునందు ప్రియమైన వారలారా, చాలామంది అనుకుంటారు దేవుడు దీన దరిద్రుల ప్రార్థన, దిక్కులేనుల ప్రార్థన వినడు, అయ్యగారు మీరు మా కోసం ప్రార్థన చేయండి అని చెప్తుంటారు. కానీ నీవు దీన మనసుతో చేసే ప్రతి ప్రార్థన, యథార్థ హృదయంతో చేసే ప్రతి ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. దేవుడు వారి ప్రార్థన వైపు ఆయన చెవియొగ్గి వింటున్నాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చదువుకున్నాం. ధనవంతుల ప్రార్థనే కాదు, ధనవంతులైనటువంటి వారి కొరకు చూస్తూ ఉంటారు. వారికి ఏదైనా వారికి హెల్ప్ చేయాలన్నప్పుడు వారే ముందుంటారు. దీనులను దరిద్రులను ఈ లోకంలో ఎవరు కూడా పట్టించుకోరు. దీన దరిద్రుల్ని ఈ లోకంలో ఎవరు కూడా పట్టించుకోరు. అంత మాత్రమే కాదు, వారిని తోలనాడి మాట్లాడుతుంటారు, వారిని కించిపరిచి మాట్లాడుతుంటారు. కానీ మన ప్రార్థనను దేవుడు ఆలకించేవాడు. మన ప్రార్థన వైపు ఆయన చెవియొగ్గేవాడు. మన ప్రార్థనల వైపుగా ఆయన వస్తున్నాడు. చూడండి, ఈ యొక్క ఉదయకాల సమయంలో మాటలు వింటున్నటువంటి జీవితంలో కొన్నిసార్లు నా మాటలు ఎవరు వింటారండి, నా ప్రతి పరిస్థితుల్లో నాకు సహాయం ఎవరు చేస్తారని అనుకుంటున్నావు. దేవునికి నిన్ను సంపూర్ణంగా సమర్పించుకుని దేవాది దేవుని వైపు నువ్వు చూచినప్పుడు దేవాది దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించేవాడు. నీ ప్రార్థన ఆయన అంగీకరిస్తాడమ్మా. నీ ప్రార్థన ఆయన ఆలకిస్తాడు బాబు. నీ ప్రార్థనకు ఆయన సమాధానం ఇస్తాడు. అందుకనే ప్రార్థనలో ఆలకించువాడా అనేటువంటి మాటను భక్తుడు దావీదు చెప్పాడు. ఎబ్బేజు అనగా వేదన, శ్రమ అనేటువంటి పేరుకు అర్థం. అయితే ఎబ్బేజు అంటాడు, ప్రభువా నా సరిహద్దులు విశాలపరచుము అని ప్రార్థన చేశాడు. తనకెవరూ లేరు, అయినప్పటికీ దేవుని మీద అనుకున్నాడు. ప్రభువా నా ప్రార్థన ఆలకించు అని చెప్పినప్పుడు అతని ప్రార్థన ఆలకించి అతని సరిహద్దులు విశాలపరిచి బలపరిచాడు. నీ జీవితంలో కూడా అట్టి కృప పరిశుద్ధాత్ముడు దయచేయనుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నీ కొందనాలు, కొద్ది మాటలు మా వినికుల్లో దీవించండి. నీ కృప మాతో ఉంచి నడిపించండి. నీ సన్నిధి మాతో ఉంచి దీవించి బలపరచమని యేసయ్య నామమున అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.